The word of God is the incorruptible seed. సో విత్తనము దేవుని వాక్యము. ఈ వాక్యము అక్షయ బీజము. ఇది ఇన్కరప్టబుల్ సీడ్, మార్పు లేని, కుళ్ళిపోలేని, పాడవలేని విత్తనం ఇది. సో ఈ విత్తనము భూమిలో నాటబడినప్పుడు, భూమి అనగా నీ హృదయము, ఈ విత్తనం భూమిలో నాటబడినప్పుడు అది మొలిచి పెరిగి వృద్ధి చెందుతుంది. హల్లెలూయా. So take the word concerning your finances, take the word concerning your life, take the word concerning your purity. నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు, దానికి సంబంధించిన వచనములు తీసుకో. నమ్మకంగా బ్రతకలేకపోతున్నావు, దానికి సంబంధించిన విత్తనములు తీసుకో. వాట్ యు వాంట్ టు సీ ఇన్ లైఫ్, ప్యూరిటీ చూడాలనుకున్నావా, ప్యూరిటీ సీడ్స్ తీసుకో. నీవు ఫెయిత్ఫుల్నెస్ చూడాలనుకున్నావా, ఫెయిత్ఫుల్నెస్ సీడ్స్ తీసుకో. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ చూడాలనుకున్నావా, ఆ ప్రాస్పెరిటీ సీడ్స్ తీసుకో. ఒక గొప్ప ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్నావా, దానికి సంబంధించిన విత్తనములు there are seeds concerning your business in the word. ఆ విత్తనమును భూమిలో చల్లు. కీప్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. అప్పుడు ఆ విత్తనము మొలిచి పెరిగి ఫలిస్తుంది. When you decree the word, నేను మరలా చెప్తున్నాను, when you decree the word, నువ్వు వాక్యమును పలికినప్పుడు you are sowing a seed of the word in your heart, the soil. నేలగా ఉన్న, భూమిగా ఉన్న నీ హృదయములోనికి ఈ వాక్యమనే విత్తనమును నాటుతున్నావు నువ్వు పలుకుట ద్వారా. అందుకనే వాక్యమును పలుకుట చాలా ప్రాముఖ్యం.